కొద్దిమంది ఏం చేస్తారంటే శ్రమల మధ్యలో పోయేటప్పుడు ఎందుకు ప్రభా ఆ జీవితంలో ఎందుకు ప్రభా అని దేవునికే నేరం వేసేసి దేవుని శపించే వాళ్ళుగా ఉంటారు. ఆ కొద్దిమంది నాకెందుకు ఈ బాధలు, నాకెందుకు శ్రమ. ఆ కాలంలో మనకేం కావాలా? శ్రమల మధ్యలో పోయేటప్పుడు ఓర్పికత కావాలా? మొదటి పేతురు మొదటి అధ్యాయం నీరో రాజు శ్రమల మధ్యలో పోయిన ప్రజలు మొదటి పేతురు మొదటిది ఇంకా వాక్యం చెప్పలేదు. ఈ నీరో రాజు కూడా చాలా శ్రమలు ఇచ్చినాడు దేవుని ప్రజలు. ఆ కాలంలో క్రైస్తవులకి చాలా హింసలు వచ్చింది. అది నిజమైన కథ. ఈ నీరో అనే రాజు దేవుని ప్రజల్ని ఎంతో ద్వేషించినాడంట. ప్రతిరోజు ఒక లైన్ లా అంటే శిలువలో వేయబడ దేవుని ప్రజల్ని లైన్ గా నిలబడి ప్రతిరోజు శిలువలో వేస్తా ఉన్నాడంట. ఎవరు? నీరో రాజు. అప్పుడు లేదు, అప్పుడు హింసలు ఎలాగుండిందంటే నువ్వు చేసి నువ్వు నమ్ముతావా? శిలువలో ఏ అని చెప్తున్నాడంట. నీరో రాజు శిలువలో వేసేస్తున్నాడు ఎవరిని? దేవుని ప్రజల్ని. ఆ బ్రదరు నీరో రోము దేశానికి పోతే వాళ్ళు చాలా కఠినమైన వాళ్ళు. రోములు ఎలాగా వాళ్ళు హింసిస్తారంటే